ఆడుకునేస్తారా? ఆడుకోవడానికి బాగుందా? సో అది వీళ్ళ అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఈయన భాష అర్థమయ్యేటోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. వచ్చి ఆడుకుంటా అని చెప్తున్నా. సో హ్యాపీయా? సూపర్. ఖుషా? ఏం పేరు ఈయన పేరు? ఎలియన్. మంచిగా ఉందా? సూపరా? బాగుందా చెరువు? సూపర్. సో మాటలు రాకపోయినా ఒక రకంగా హ్యాపీనెస్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇక్కడ డైలీ వస్తాను, ఆడుకుంటాను, ఏదో చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు. అందరు పిల్లలు చూడడం జనరల్గా ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఒకటి లేకపోతే, ఇట్లాంటి చెరువు, ఇట్లాంటి ఒక ఏరియా అనేది లేకపోతే ఇట్లా కలవరు పిల్లలంతా. సో ఇక్కడ అందరు పిల్లలు చూస్తూ అబ్బాయి కూడా కొంత ఫీల్ అవుతాడు మంచిగా. సో హ్యాపీనెస్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అబ్బాయి. నీ పేరు నా? నీ పేరు? మన్విత్. ఈ రోజు వచ్చినావా? అప్పుడప్పుడు వచ్చినావా? ఇదివరకు చూసినావా చెరువు? ఎట్లుంది? బాగుందా? బాగుంది. డాడీ తోటి యోగా ఇట్లా చేస్తావా? కొన్నిసార్లు చేస్తావా? చేయమంటాడా? నీకు వచ్చా యోగా చేయడం? ఆడుకుంటున్నావా ఇక్కడ అట్లా ప్లే చేసుకోవడానికి ఉన్నాయా? ఆడుకుంటా. అక్కనా? మీ అక్కతోటి దెబ్బలు ఆడతావా? ఏం లేదా? కొట్లాడుకుంటావా? కొట్లాడుకుంటాం. ఎవరు గెలుస్తారు? నువ్వేనా? నేనే. నువ్వే గెలుస్తావా? ఆమె కూడా గెలుస్తారు. అప్పుడప్పుడు గెలుస్తుంటది అక్క. ఏం పేరు అన్న? మనస్వి. బాగుందా చెరువులో ఇట్లా అంతా? మీ డాడీ తోటి మారం చేస్తావా? తీసుకపో, నన్ను చెరువు తీసుకపో అంటావా? నాన్న తీసుకెళ్తేనే వస్తావా? సూపర్. ఇల్లు దగ్గరేనా మీకు ఇక్కడికి? వాకబులే. ఓకే. సో పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ ఆహ్లాదంగా ఉందంటున్నారు. అండ్ ఇక్కడ సమన్వి డైలీ వస్తావా ఇక్కడికి? ఇది ఏం గేమ్ ఇది? ఇక్కడే ఆడుకుంటావా రోజు? స్కూల్కి పోయొచ్చినావా? బాగుందా ఇక్కడ? ఈ చెరువు పేరు తెలుసా నీకు? ఏం చెరువు? బతుకమ్మ కుంటనా? బతుకమ్మ పండుగకి వచ్చినావా ఇక్కడికి ఎప్పుడన్నా? అవునా? ఇట్లా డైలీ ఆడుకుంటావా? మీ డాడీని చెరువు తీసుకపోమని అడుగుతావా? రోజు ఆడుతావా? అవునా? సండే వచ్చి మొత్తం డే అంతా ఇక్కడేనా? ఇక సండే బాగా ఆడుకుంటావా? ఇది ఒకటేనా? అన్ని ఆడతావా? అన్ని ఆడతావా? ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ చదువుతున్నావా? బాగా చదువుకుంటావా నువ్వు? టాపరా? బాగుందా గేమ్? తిన్నావా? ఇది ఎవరు చేసిరు తెలుసా నీకు చెరువు? ఎవరు? రేవంత్ రెడ్డి చేసిండా ఇది? తెలుసా నీకు రేవంత్ రెడ్డి? అబ్బా, చూసినావా? ఎప్పుడు చూసినావు? అప్పుడు చూసినావా? బాగుందా ఇట్లా? ఏం పేరు అని పేరు? నా పేరు చరణ్. చరణ్? రామ్ చరణ్? పొట్టి చరణ్? చరణ్. రామ్ చరణ్ తెలుసా నీకు? రామ్ చరణ్ తెలుసా? తెలుసు. ఎవరు? హీరోనా? పాట డాన్స్ చేస్తావా? చిక్రీ జింగిరి జింగిరి పాడు. ఇంకో పాట పాడు. ఇంకేదైనా పాటలు వచ్చా నీకు? ఇంకా వచ్చు. అంతేనా? ఏడరా మీది? ఏ ఊరు? మా ఊరా మహారాష్ట్ర. ఇక్కడ కాదా? ఇక్కడ కాదు. మేము చిన్నప్పుడు ఇక్కడ ఉండే. చిన్నప్పుడు పెద్దగానే ఇక్కడికి వచ్చినావా? ఇప్పుడు ఇంత పెద్దగా అయిన తర్వాత ఇక్కడికి వచ్చినావు. చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఉండే అప్పుడు. ఓకే సరే. కానీ ఇక్కడ ఏడుంటారు ఇప్పుడు? దగ్గరేనా? ఏం చేస్తావు? అది కత్తులు కొడవలు జాగ్రత్త మాట్లాడాలి నీతోటి. సరే, ఈ చెరువును చూసినావు ఇదివరకు ఎప్పుడన్నా? చూసినా. ఎట్లుండే? ఇప్పుడు మంచిగా అయిందా? ఇప్పుడు మంచిగా. ఎట్లుంది? ఆడుకుంటే డైలీ వస్తారా? డైలీ సాయంత్రం ఇది ఈయనే రౌండ్ వేసుడే? ఇక 8 o'clock వెళ్ళిపోతావు. బంద్ చేసేదాకా ఓ వీడికి వెళ్ళి బంద్ చేస్తున్నా అంటే పోతావు, అంతే కదా? ఏమేమో వీళ్ళు ఆడుకుంటారా? ఆడుకుంటాం. ఇంకా చుట్టూ అంతా రౌండ్ కొడతారు. ఇక ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? ఎవరు చేసిర్రు ఇది? రేవంత్ రెడ్డిని మోడీని కలిపేసినాడు. రేవంత్ రెడ్డి ఆయన చేసిండ ఇది? చూసినా ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి? చూసినా. ఎప్పుడు చూసినా? ఇక్కడ వస్తుండే అప్పుడు చూసినా. ఇడుకు మీ ఓపెనింగ్ వచ్చినప్పుడు చూసినావా? ఇంకా వాళ్ళు నీళ్ళకి దిగుతావా ఎప్పుడన్నా? దిగొద్దు. వెరీ గుడ్. దిగద్దు ఎప్పుడు. ఓకేనా? వాళ్ళు బాగా లోతుంది, మునిగిపోతారు. తెలుసు. సరేనా? ఏమున్నాయి నీళ్ళలో? ఇంకా బాతులున్నాయా? మస్తు ఉన్నాయి అలా. అంతేనా? ఒట్టినే తిరుగుతావా? ఎవరైనా చిడాయిస్తావా మళ్ళా? ఎవరైనా ఇబ్బంది పెట్టావు కదా? మంచిగా ఆడుకుంటావు కదా? గుడ్ బాయ్ కదా నువ్వు? వెరీ గుడ్. రోజు ఆతే?
సండే నేను ट्यूशन छुट्टी थी। ट्यूशन छुट्टी थी, बंक मार दी नहीं? क्या पढ़ रहे? हाँ? क्या पढ़ रहे? क्या पढ़ रहे? हाँ अब अब 5th क्लास 5th क्लास, 6th क्लास। स्कूल का नाम क्या है? स्कूल नाम क्या है? मानिया मॉडल हाई स्कूल। अरे तुम सब लोग मॉडल मॉडल है नहीं? ठीक है जाओ. సో మనం బతుకమ్మ కుంట వద్ద ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్కషన్ జరిగింది బతుకమ్మ కుంట గురించి. సో హైడ్రా ఎప్పుడైతే మొదలైందో ఆ హైడ్రా ఖాతాలో ఫస్ట్ విజయం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. అంటే మంచి పేరు వచ్చినటువంటి గుడ్ వైబ్స్ తోటి స్టార్ట్ అయింది బతుకమ్మ కుంట. మరి ఈ బతుకమ్మ కుంట దగ్గరికి వచ్చినాం మనం. సాయంత్రం చాలా మంది సీనియర్ సిటిజన్స్ చూడొచ్చు, వాకర్స్ని, అట్లాగే యువకులు, చిన్న పిల్లలు అందరూ కూడా ఈ ఆహ్లాదమైన వాతావరణంలో తిరుగుతున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. తమ్ముడు ఏం పేరు? వినీత్. సో డైలీ వస్తావు ఇక్కడికి? డైలీ. ఏ టైంకి వస్తావు? అదే 6 o'clock అట్లా వస్తాం, 7:30 వరకు వెళ్ళిపోతాం. సో అట్లా అంతా రోమింగ్ తిరుగుతూనే ఉంటారా? అంటే వాకింగ్ చేయడం బెస్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అవునా? బాగుందా? మంచి అనిపిస్తుంది? మస్తు ఉంది. గతంలో ఉండేనా? ఎన్ని సంవత్సరాలు చూడడం ఇక్కడ ఈ ఏరియాలో? 5 years. గతంలో ఇట్లా లేకుండే. సో మంచిగా చేసిన తర్వాత ఎవరు చేసి తెలుసా? ఎవరు? రేవంత్ రెడ్డి అన్నానా? బాగా అనిపిస్తుంది. బాగానే ఉంది. ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి బతుకమ్మ కుంట దగ్గర? ఇంకేమైనా పిల్లలకి ఆడుకోవడానికి ప్లే జోన్ అట్లాంటివి పెట్టాలని కోరుకుంటారు? మంచిగా ఉంది, అంతా ఉంది. సో వాకింగ్ మిగతా అన్ని ఓకే. ఇంకేమైనా కావాలనుకుంటున్నారా మీరు? అంతే, బెస్ట్ రిక్వైర్మెంట్స్ ఏం లేవు. ఏలంటే సదా తిరుగుతారు. సో ఏమంటారు సీనియర్ సిటిజన్స్, మీ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ ఉన్నారు, అంతా వస్తున్నారు. ముందు ఏం లేకుండే, ఇప్పుడు మంచిగా ఉంది. అంతేనా? సో ఈ హైడ్రా మంచిదే అంటావా? మంచిది. హైదరాబాద్ లో అందరూ చేస్తారు కదా, అంతటా ఇట్లా చేయాలంటావా? మొత్తం అంతా ఇట్లానే చేయాలి. సో మీ ఏరియా వల్ల కనుక కొంచెం దూరం నుంచి మీ ఫ్రెండ్స్ వస్తారు, అరే మీ ఏరియాలో బతుకమ్మ కుంట ఉందిరా అంటారు ఎవరైనా? అంటున్నారు కదా, తిలక్ నగర్ నుంచి వస్తారు, కాచిగూడ నుంచి వస్తారు మీ ఫ్రెండ్స్. అరే రారా మా బతుకమ్మ కుంట చూపిస్తా అంటున్నావా? అంటే వాళ్ళే వస్తారు చూసి, అంతా న్యూస్ చూసి, అంతా ఇది చేసిరని చూసి వస్తారు. బానే ఉంది. ఓకే. పేరేంటమ్మా? ఇందు. డైలీ వాకింగ్ వస్తారా? అవును. ఇక్కడ ప్రాపర్ లోకలేనా? అవును. ఎట్లా ఉంది చెరువు బాగుందా? బాగుంది. ఓన్లీ ఈవినింగ్ వస్తారా, మార్నింగ్ అవర్స్ కూడా వస్తారా? మార్నింగ్ అప్పుడప్పుడు వస్తాం, కానీ ఈవినింగ్ అయితే డైలీ వస్తాం. సో ఈ చెరువు ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత చూసిరా, గతంలో ఎట్లా ఉండేది? అప్పుడైతే ఇది మొత్తం ఇక్కడ అంతా చెత్త, అంటే మొత్తం చెత్త వేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ అంటే పార్కింగ్, మంచి ప్లేస్ డెవలప్ అయింది కదా ఇప్పుడు. సో వాకింగ్ కానీ అందరు వస్తున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది సాయంత్రం? చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ కూడా అనిపిస్తుంది, ఎందుకంటే అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా. సో హ్యాపీ అనిపిస్తుంది. సో ఎవరికి మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటారు? ఎవరు చేసారు? రేవంత్ రెడ్డి చేశారు. సో హైడ్రాని యాక్సెప్ట్ చేసినట్టే? అదే యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇంత బాగుంది, ఇంత డెవలప్ అయిందంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో మీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళందరూ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఏరియాలో బతుకమ్మ కుంట బాగుందట, మేము కూడా వస్తాం అని ఎవరైనా వస్తున్నారా? అన్నారు, మా ఫ్రెండ్స్ అన్నారు, చాలా మంది అన్నారు, వచ్చినారు కూడా నాతో పాటు. మీ ఏరియాలో మీ ఇంటి దగ్గర చెరువును చూపెట్టినా ఫ్రెండ్స్? చూపెట్టిన, అందరు వచ్చినారు, బాగుంది అని కూడా చెప్పినారు. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, బాగుంది, చాలా డెవలప్ అయింది కూడా వాళ్ళు చెప్పారు. సో ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అమ్మాయిలు మీరు తిరుగుతా ఉన్నారు ఇక్కడ, సెక్యూరిటీ అవన్నీ పర్పస్ అంతా ఓకేనా? అంతా ఓకే. ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు? ఏం లేదు, అలా ఏం లేదు, అంతా బానే ఉంది. అంతా హ్యాపీగానే ఉంది. హ్యాపీ. సార్ పేరు? మహేందర్నాథ్. సార్ మహేందర్నాథ్. సార్ ఇక్కడే లోకలేనా మీరు? లోకల్. సో డైలీ వస్తుంటారు సార్ చెరువు? రెగ్యులర్ గా మార్నింగ్ వాకింగ్ కోసం, ఈవినింగ్ ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా మంచిగా ఉన్నది వాతావరణం, పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మెల్లగా చెప్పండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉండి మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళు మాకు ఈవినింగ్ కాగానే తీసుకెళ్ళమని చెప్పేసి ఇంట్లో గొడవ చేస్తుంటారు. రెగ్యులర్ గా మేము వచ్చి పిల్లలని ఆఫ్టర్ డే బై డే నన్నా, లేకపోతే సాటర్డే ఆర్ సండే నన్నా తీసుకొని వస్తుంటాం. సో ఈ కాంక్రీట్ జంగిల్లో గతంలో ఎటైనా పిల్లల్ని బయట వేసుకోవాలంటే ఎక్కడికి ఆప్షన్ లేకుండా ఉండే, పోతే మనము ట్యాంక్ బండ్ సైడ్ అని అవ్వాలి, లేకపోతే నెక్లెస్ రోడ్ అని అవ్వాలి. ఇప్పుడు ఇది సిటీ మధ్యలో అయిపోయింది, మాకు చాలా మంచిగా అయిపోయింది. ఇంటి దగ్గరలో నియర్ బై అంతా బాగున్నది ప్రస్తుతానికి అయితే.
సో ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నట్టున్నాయి కదా ఇంకొన్ని. బాత్రూమ్ రిక్వైర్మెంట్ అంతా లోకల్ ఇక్కడనే ఉంటారు, చుట్టుపక్కల ప్రాబ్లం ఏం లేదు అది. కాకపోతే ఫ్యూచర్ లో కడతారేమో అటు కొనాకని చెప్పేసి ప్లాన్ వేస్తున్నారు, అది బాత్రూమ్ ది కూడా చేస్తారు వాళ్ళు. అది కూడా చేసిరంటే ప్రాబ్లం ఏముందంటే బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటే అవుటర్ విజిటర్స్ ఎవరైనా బయట వాళ్ళు వస్తే కూడా hotels అయినా ఇప్పుడు లోకల్ గా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వచ్చినా కానీ వాళ్ళకి ఏదైనా బాత్రూమ్ ఇబ్బంది అయినా కానీ లోకల్ కన్వీనియంట్ ఉండడానికి అని చెప్పేసి పెడతారు. బాత్రూమ్ లో ఇంకా కొన్ని బెంచ్లు కూడా ఏదో బెంచెస్ ఇప్పటికైతే ఉన్నాయితే బాగానే ఉన్నాయి యాక్టివిటీస్. సో మొత్తానికి అయితే హ్యాపీ, అంటే మీ ఇళ్ళ మధ్యలోనే ఒక ఆడవిడుపుగా టోటల్ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. Hmm. ఫాదర్, పిల్లలు, మన్మరాళ్ళు ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సో అంబర్పేటలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. అంబర్పేట్ కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. రామంతాపూర్, దిల్షుక్ నగర్, ఇటు సరౌండింగ్స్ నుంచి కూడా వస్తున్నారు చాలా మంది. ఇప్పుడు చార్మినార్, చెదర్గఢ్ నుండి కూడా వస్తున్నారు. సో గతంలో ఎట్లుండే సార్ ఈ చెరువును మీరు చూసారు కదా చాలా సేపు. మేము లోకల్ ఇక్కడనే ఈ కొన్ని రోజులు మాదని కొట్లాడారు, కానీ ఇది మాకు తెలిసి ఇది ఎప్పటి నుండి బతుకమ్మకుంటా అని చెప్పేసి. కానీ హనుమంతరావు గారు మాకు చాలా హెల్ప్ చేసింది. ఇక్కడ సీనియర్ లీడర్ అయినా కొన్ని రోజులు గతంలో సరే ఉండని కొన్ని రోజులు నడిపిద్దామని ఆపిరు. తర్వాత ఈయనకుంటే ఆయన పొజిషన్ లోకి వచ్చి తీసుకుని ప్రజలకు చాలా మంచి చేసింది. ఇది ఒకటి ఆయనకు గుర్తింపు ఉండిపోతుంది. లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా, లైఫ్ టైం అచీవ్మెంట్. చిన్న పిల్లలకైనా ఇప్పుడు ఉన్న జనరేషన్ కైనా చాలా మంచిగా చేసింది. హైడ్రా పనితీరు ఎట్లా సార్? ఒక మీ బతుకమ్మకుంటానే కాదు, జనరల్ గా హైదరాబాద్ లో అన్ని చెరువులను కూడా బాగా చేస్తామంటున్నారు. ఇంకా చాలా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చాలా చెప్పింది కానీ ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తుంటే ఆ ప్రభుత్వానికి ఇముడు పడతలేదు. అది చేయడం చాలా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కంటే బేగంపేటలో కూడా చేసారు, వేరే దగ్గర కూడా చేస్తున్నారు. మొన్ననే ఇక్కడ రీసెంట్ గా కూడా ఇనాగ్రేషన్ అయింది, నాకు అంత ఐడియా లేదు. అది కూడా సేమ్ దీనిలాగానే చేసారు. చెరువు బాగానే వాళ్ళు చెప్పిర్రు, వీళ్ళు చేసి చూపిస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పిర్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి చూపిస్తారు. సో ఈ హైడ్రా నెగిటివిటీ తోటి ప్రభుత్వమే కూలిపోతా అన్నట్టుగా ప్రచారం జరిగింది సార్. ఇప్పుడు ఇదే పాజిటివ్ అయిపోయినట్టేనా? ఇదే కరెక్ట్. అసలు హైడ్రా ఉన్నదే ఇప్పుడు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయని వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి మరీ తీసి ప్లేస్ ఎంత ఉంది ఉన్న కాడికే దాన్ని చేస్తున్నారు. ఎవరైనా ఇబ్బంది కట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పెడతలేరు. వాళ్ళని సరే ఉన్నది వాళ్ళని గరీబోలో వాళ్ళు కట్టుకున్నారు కదా, దాన్ని వదిలేసి ఉన్న కాడికి ఎటు పోకుండా దాన్ని కాపాడి పోవాలంటే ఈ బతుకమ్మ కూడా ఇంకా పెద్దగా ఉండేది, చాలా పెద్దగా ఉంటాయి. ఇవన్నీ దాని కిందకి వస్తాయి. అది జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకున్నారు, ఆ టైంలో వాళ్ళకి అయిపోయింది. పోగా ఇది మిగిలింది. ఇంకా కొన్ని రోజులు దీన్ని ఎట్లే వదిలేస్తే ఈ చెరువు కూడా మాయమైపోయింది అవుతుండే. కానీ హనుమంతరావు మధ్యలో వచ్చి మాకు చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. అంటే మాకే కాదు ప్రజలందరికీ. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. రేవంత్ రెడ్డికి, హనుమంతరావుకి, కాంగ్రెస్ ప్రభుత్వానికే చెప్పాలి. బ్రో పేరు చెప్పండి. నా పేరు అవేన్ అండి. ఇక్కడ లోకలేనా? సో ఇట్లా డైలీ వస్తారా? లేదు, నేను ఇక్కడ చూడ్డానికి వచ్చాను. రీసెంట్ గా ఓపెన్ చేశారంటే నేను కరెంట్లీ యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాను. చూడ్డానికి ఇక్కడ ఇంప్రూవ్ చేస్తారంటే చూడ్డానికి వచ్చాను. ఈ రోజు ఫస్ట్ ఈ రోజు ఫస్ట్. ఎట్లా ఉంది? లైక్ ప్రీవియస్లీ మొత్తం ఓపెన్ ల్యాన్ ఉంటుండే, అంతా ఇక్కడ లైక్ క్లబ్బింగ్, పేకాట అది ఇది ఆడేవాళ్ళు ఇక్కడ చూడ్డానికి. ఇప్పుడు మంచిగా పార్క్ లాగా చేశారు కాబట్టి అందరూ పిల్లలు అందరూ లైక్ ఎక్సైటెడ్ గా ఆడుకుంటున్నారు. చాలా బాగుంది చూడడానికి, అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మీరు గతంలో కూడా చూసినారు ఈ ప్రాంతాన్ని? చూసాను. నేను చిన్నప్పుడు నా స్కూలింగ్ ఇక్కడే అయిండే. చూసినప్పుడు ఇక్కడ అందరూ ఇక్కడ క్రికెట్ ఆడడము, ఇక్కడ పేకాట ఆడడము, అంతా మొత్తం స్లమ్ లాగా ఉంటుండే ఇక్కడ అంతా. సో అప్పటికి ఇప్పటికే చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా చేంజ్ వచ్చింది, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చూడడానికి చాలా బాగుందండి, చూడడానికి నిజంగా చాలా బాగుంది. హైడ్రా గురించి కానీ లేకపోతే గవర్నమెంట్ గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? హైడ్రాను యాక్సెప్ట్ చేసినట్టేనా? వాళ్ళ వర్క్ బాగానే ఉందా? పర్టికులర్ గా ఇక్కడైతే ఇది మొత్తం ఒకప్పుడు చెరువు అన్నారు. ఇక్కడ ప్లాట్స్ చేసి బిల్డింగ్స్ వచ్చాయి, కానీ అది అప్రూవల్స్ ఎవరు ఇచ్చారో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ పార్క్ చేసినాక చాలా బాగుండే. లేకపోతే అంటే డంప్ యార్డ్ లాగా ఉంటుండే, మొత్తం స్మెల్ అట్లా. మేము ఇక్కడ శ్రీరామన థియేటర్ ఉంటుండే, ఇక్కడ మూవీకి వెళ్ళడానికి ఇలానే నడుచుకుంటూ వెళ్తుండే. ఇదంతా స్లమ్ ఉంటుండే. ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడ రోడ్స్ ఇంప్రూవ్ చేసేసి ఇక్కడ పార్క్స్, చెట్లు ఇలా పెట్టడం చాలా బాగుంది. సో హైడ్రా చెప్పాలంటే ఏం చెప్తారు? హైడ్రా గురించి, హైడ్రా వల్ల ఇది చెరువు ఇంప్రూవ్ అయిందంటే హ్యాట్స్ ఆఫ్ టు ద హైడ్రా. బికాస్ హైడ్రా లేకపోతే ఈ పార్క్ అవ్వకపోతుండే. బికాస్ మనకు చెరువులు లేవు, చాలా వరకు హైదరాబాద్లో చెరువులన్నీ అంతరించిపోయాయి.
హైడ్రా ఇనిషియేట్ వల్ల ఈ చెరువు మళ్ళీ బతికింది. ఒకప్పుడు బతుకమ్మకుంట మళ్ళా పునర్జీవనం పోసుకొని ఇప్పుడు అందరూ ప్రజలు మళ్ళీ ఇక్కడ బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ హైడ్రా. చెరువులను ప్రొటెక్షన్ చేయడం మంచిది. బికాస్ యూఎస్ లో ప్రతి ఇంటి దగ్గర ఒక కమ్యూనిటీలో ఒక చెరువు ఉంటుంది. లైక్ ఆహ్లాదకరంగా ఆ వాతావరణం యూఎస్ లో బాగుంటుంది. బికాస్ చెరువుల్లో లైక్ ఏమంటారు అండర్ గ్రౌండ్ వాటర్ పెంచడము, దానివల్ల వాటర్ పెరగడం, బోర్వెల్ వాటర్ పెరగడం, దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ ని కూడా సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలిచేటోళ్ళు గతంలో. చాలా నాకు తెలిసి మోర్ దెన్ 4,000 లేక్స్ ఏమో ఉండేనట్టు, అన్ని కనబడకుండా పోయినాయి. బికాస్ ఈ రియల్ ఎస్టేట్ రైట్ వల్ల, ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ వల్ల అన్ని చెరువులన్నీ కనుమరుగైపోయాయి. ఐ హోప్ లైక్ హైడ్రా ఇంకా చెరువులు బాగా ఇంప్రూవ్ చేసి మన హైదరాబాదీస్కి ఇంకా ఇస్తే ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి. ఆడుకోవడానికి పిల్లలకి ఏం గ్రౌండ్స్ కూడా లేవు అక్కడ. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నారంటే అపార్ట్మెంట్ కింద సెల్లార్లో ఆడుకోవడం తప్ప పిల్లలు అసలు స్కూల్లో ఎక్కడ ప్లే గ్రౌండ్స్ లేవు అసలు. పిల్లలకి ఇలా వచ్చి ఆహ్లాదంగా పేరెంట్స్తో ఇలా ఒక పండుగలాగా అలా తిరుగుతూ కొంచెం టైం స్పెండ్ చేయడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, చిన్న పిల్లలు మాట్లాడించినాము, సీనియర్ సిటిజన్ మాట్లాడించినాము, యూత్ కూడా మాట్లాడారు, ఇంకా పేరెంట్స్ ఫ్యామిలీస్ కూడా చాలా మంది వస్తున్నారు చెరువు దగ్గరికి. వాళ్ళని కూడా మాట్లాడించి తెలుసుకునే. సార్ రోజు వస్తుంటారు లోకల్? రోజు వస్తా, చెరువుకి రోజు వస్తుంటారు. సో ఎట్లా ఉంది సార్ ఈ చెరువు డెవలప్ చేయడం? చాలా బాగుంటుందండి. మార్నింగ్ నేను యోగా చేస్తాను అనమాట ఇక్కడ. మీరు యోగా మాస్టర్ ఏం కాదు, యోగా చేస్తుంటారు. నేను చేస్తాను. మార్నింగ్ 6 నుంచి 7 వరకు వస్తాం. ఒక 250 దాకా వస్తారు మార్నింగ్ ఈవినింగ్ కలిపి. మార్నింగ్ 250 దాకా వస్తారు. 2 పూట్ల కలిసి 250 దాకా వస్తారు. మంచిగా ఉంది, వాతావరణం మంచిగా ఉంటుంది. ఒకటి ఇందులో కూర్చోడానికి బెంచీలు ఒకటి అవి లేవు. అది టాయిలెట్స్, కొంచెం షుగర్ పేషెంట్స్ వస్తుంటారు కదా, టాయిలెట్స్ ఒకటి లేవు. చాలా చెప్పినాము కానీ ఇంకా ఇంతవరకు అయితే పట్టించుకోలేదు. సో ఇక్కడ మినిమం ఇప్పుడు రిక్వైర్మెంట్స్, నేను అప్పటి నుంచి చాలా మందిని కూడా అదే అడుగుతున్నా. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఒకటి, డస్ట్బిన్ కూడా ఎక్కడ కనపడలేదు ఇక్కడ. అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తున్నారు. అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒక 6 months 1 year తర్వాత చూడడానికి ఇంకా మంచిగా ఉండదు అనమాట. అదే. సో ఈ పిల్లల్ని తీసుకొని వస్తారు సార్? వీళ్ళు ఈ రోజు వచ్చారా? నేనైతే రెగ్యులర్. మీరైతే రెగ్యులర్ స్టార్ట్ అయిన మరుసటి రోజు నుంచి వస్తున్నాను. సో ఏం చెప్తారు సార్ హైడ్రా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా మంచి పని చేసింది. లేదంటే అన్యాక్రాంతం అయిపోయేది. హైడ్రా వల్ల మంచి జరుగుతుంది కానీ ఎవరికైతే దానివల్ల నష్టం. చాలా మంచి పని చేసింది సార్. మరి కొంతమంది విమర్శిస్తున్నారు హైడ్రా వల్ల చాలా మంది పేదలు. ఎంత మంచి పని చేసినా విమర్శలు అనేవి ఉంటాయండి. కానీ ఈ ఒక మంచి పనిని ఎవరైనా ఇప్పుడు కాసిన చెట్టుకే దెబ్బలు అంటారు. అంటే ఏదంటే ఎక్కువ పండ్లు కాస్తుందో దానికి ఎక్కువ రాళ్ళ తీసుకోకూడతారు. దానివల్ల అది అట్లా కొట్టినా కూడా మనకు పనులు ఇస్తుంది అది. ఎందుకంటే ఈ హైడ్రా కూడా అటువంటిది. ఎంత విమర్శించినా దానికి ఆశీర్వాదాలే తప్ప దానికి నష్టం అనేది ఉంటుంది. సో కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఇట్లాంటి విమర్శలు అనేది కామన్ అంటారు. విమర్శ ఉంటేనే, ఇప్పుడు ప్రతిపక్షం కరెక్ట్ ఉంటేనే ప్రజాపక్షం అనేది సరిగా నడుస్తుంది. ఈ విమర్శలు ఉంటేనే దానికి తగ్గట్టు మేము ఈ తప్పు చేస్తున్నాం అనేది, ఒక తప్పును ఎత్తి చూపడం అనేది జరుగుతుంది. అటువంటిప్పుడే మంచిగా జరుగుతుంది, మంచిగా చేస్తారు. సో హైదరాబాద్ లో మిగతా చెరువులను కూడా పునరుద్ధరిస్తామంటున్నారు. ఈ హైడ్రా వెళ్తున్న విధానం కానీ, రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ, రేవంత్ రెడ్డి అనేది పక్కకు పెడితే, రాజకీయం పక్కకు పెడితే, హైడ్రా అనేది మంచి ఆలోచన. మనం ఒక ముందడుగు వేసినట్లే, రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక ముందడుగు తీసినట్టే మంచి కోసం ఉపయోగపడుతుంది. అంతే. ఈ వ్యవస్థ ఏ ప్రభుత్వాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడదంటే సాగించాలి, లేదంటే ఇది ఆపేషన్ అనుకో, వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ హైదరాబాద్ లో ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది ఆపేషన్ అనుకోండి, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఇది హైదరాబాద్ లో లైఫ్ టైం ఉండిపోయే వ్యవస్థ ఉండాలి. ఇటువంటిది ఒకటి ఉంటేనంటే ఒక ప్రశ్నించే ఒక వ్యవస్థ, మనం ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకుంటుంది, అది మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈడ 100 మందిని నువ్వు ప్రశ్నించు, 99 మంది మంచిగా జరిగిందని చెప్తారు. కానీ దీనివల్ల నష్టమైంది లేదంటే ఏదో అయిందని లాభపడింది గవర్నమెంట్ అనేది ఏముండదు. అక్కడ మంచి చేయాలనుకున్నాడు చేస్తున్నాడు. నీ పేరు నీ పేరు? మన్విత్. ఈ రోజు వచ్చినావా? అప్పుడప్పుడు వచ్చినావా? 5 వరకు చూసినా వేసారు. ఎట్లుంది? బాగుందా? బాగుంది. డాడీ తోటి యోగా ఇట్లా చేస్తావా? కొన్నిసార్లు చేస్తావా? చేయమంటాడా? నీకు వచ్చా యోగా చేయడం? ఆడుకుంటున్నావా ఇక్కడ అట్లా ప్లే చేసుకోవడానికి ఉన్నాయా? ఆడుకుంటా. అక్కనా? మీ అక్కతోటి దెబ్బలు ఆడతావా? ఏం లేదా? కొట్లాడుకుంటావా? కొట్లాడుకుంటాం. ఎవరు గెలుస్తారు? నువ్వేనా? నేనే. నువ్వే గెలుస్తావా? ఆమె కూడా గెలుస్తారు. అప్పుడప్పుడు గెలుస్తుంటది అక్క. ఏం పేరు నాన్న? మనస్వి. బాగుందా చెరువులో ఇట్లా అంతా? మీ డాడీ తోటి మారం చేస్తావా? తీసుకపో, నన్ను చెరువు తీసుకపో అంటావా? నాన్న తీసుకెళ్తేనే వస్తావా?
సూపర్. ఇల్లు దగ్గరేనా మీకు ఇక్కడికి? వాకబులే. ఓకే. సో పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ ఆహ్లాదంగా ఉందంటున్నారు. అండ్ ఇక్కడ మేజర్గా 2-3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ సిటిజన్స్ పేరెంట్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మెయిన్గా ఇక్కడ కూర్చోవడానికి షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ వస్తే కూర్చోవడానికి బెంచీలు ఉండాలి, అట్లాగే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలి, వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డ్రింకింగ్ వాటర్. సో 2-3 రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇంత అద్భుతంగా అందంగా తీర్చిదిద్దినప్పుడు అట్లాంటివి కూడా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు కొత్తగా బాగానే ఉంటుంది, తర్వాత ఈ డస్ట్బిన్లు కానీ ఇట్లాంటివన్నీ మెయింటెనెన్స్ లేకపోతే తర్వాత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ వాకర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంబర్పేట మాది ప్రాపర్ అండి. నా పేరు డి పాండు గౌడ్. ఇక్కడనే ఉంటాం మేము. ఇది హనుమంతరావు మా మహత్యం అండి. హనుమంతరావు నాకు బతుకమ్మ కుంట కావాలని ఆడపడుచులు బతుకమ్మలు వేసుకుంటారని పట్టుదలతో రేవంత్ రెడ్డితో పాస్ చేయించి రేవంత్ రెడ్డి రంగనాథన్ చెప్పడం ఏంది హైదరాబాద్ రంగనాథన్ ఇక్కడ ఉండి చేసి రంగనాథన్ కూడా ఇట్లా నేను 3-4 సార్లు ఇంటర్వ్యూ పడ్డాం ఇద్దరం. ఇది కన్స్ట్రక్షన్ అయితే లోపలికి చూస్తుంటే ఇక్కడికి వచ్చారు, ఎన్నిసార్లు వచ్చాడు. ఇది పూడిక తీసి పెద్ద బండ్లు పెట్టి జేసీబీలు పెట్టి తీసిర్రు. ఈ వాటర్ బూట, ఈ పోసిన వాటర్ కాదు చెరువు. నిజమా సార్? అందరూ అదే చెప్తున్నారు. అంటే సోషల్ మీడియాలో కూడా ఇది కావాలని తీసుకొచ్చి వాటర్ పంప్ చేశారు. లేదు బూట. అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉన్నాయి చుట్టుముట్టు అక్కడ ఇవన్నీ ఇదంతా బతుకమ్మ చెరువే. ఇదంతా ఇక ఈ భూ కబ్జాదారులు ఉండగా వాళ్ళు కబ్జా చేసిర్రు అది. అయితే ఇది డౌన్ ఏరియా. ఇప్పుడు మెయిన్ రోడ్ ఉందా లేదా, కట్ట ఉండే. అయితే ఆ కట్ట ఉండే కాబట్టి ఇక్కడ ఇది డౌన్ కాబట్టి ఇంట్లో ఊటలు వస్తున్నాయి. ఇవి ఊటర్ నీళ్ళు ఇవి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ ఇక్కడ? మేమా, నేను పుట్టి పెరిగింది ఇక్కడ ప్రాపర్. ఇప్పుడు 8 years ఉన్నా నేను బతుకమ్మలు తెచ్చి అక్కడ గుడి ఉంది కదా, గుడి కంటే ముందుకు వచ్చి అక్కడ వరకు వాటర్ ఉండే. ఆడ ముందుగా అమ్మవారి గుడి ఉంది కదా, టెంపుల్ అక్కడ వరకు వాటర్ ఉండే. మేము ఇట్లా లంగా ఇట్లా పైకి గోసి పెట్టుకొని వచ్చి మేము బతుకమ్మలు వదిలినాం. ఇంట్లో మేము పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, మా ప్రాపర్ ఇక్కడనే. సో అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు? చెరువులు అంటే అప్పుడు ఇంతే ఉండేనా, చెరువు ఇంకా పెద్దగా ఉండేనా? అక్కడి వరకు ఉండే బిడ్డ, అక్కడి వరకు ఉండే. మొత్తం రాను సర్వ గలీజ్ అయిపోయింది. హనుమంతరావు అన్న, రేవంత్ రెడ్డి, ముఖ్యంగా రంగనాథ్ అన్న కలిసి మాకైతే మస్తు ఆనందం ఉంది. పార్కింగ్ వచ్చిన క్యాంపస్ కి వెళ్తుంటే మేము వాకింగ్ కు క్యాంపస్ కి వెళ్తుండే. ఇప్పుడు మా ఇల్లు ఇక్కడనే పోచమ్మ గుడి దగ్గర క్యాంపస్ కి వెళ్తుంటే మాకు ఎప్పుడైతే ఇది మంచిగా అయిందో ఇక్కడనే వస్తున్నాం. ప్రతి రోజు వస్తాం మేము, డైలీ వస్తాం. ఒక రోజు ఆడపడుచులకు కూడా బతుకమ్మ పండుగ వస్తే ఆడుకోవడానికి పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి, మాకనే కాదు మాకొక్కరికనే కాదు, మేము బతుకమ్మలు ఫస్ట్ వేసినాం కానీ ప్రతి ఒక్కరికి ఇది. పిల్లలు గానీ, సీనియర్ సిటిజన్ గానీ, వయసు పిల్లలు కూడా అట్లా సరదాగా వచ్చి ఒక రౌండ్ తిరిగి జరసే కూర్చొని, కాలేజీ పిల్లలైనా అందరికి ఆనందం ఉంది. ఇదైతే ప్రశాంతంగా అసలు మా అమీర్పేటైనా అనిపిస్తుంది మాకు ఇంట్లోకి రాగానే, అంత ఆనందం అనిపిస్తుంది. ధన్యవాదాలు రంగనాథ్ రెడ్డి సార్ కైనా. ఇప్పుడు రంగనాథ్ గారికి కానీ హైడ్రాకు రేవంత్ రెడ్డికి బాగా వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ హైడ్రా ఇది మా ప్రాపర్టీ, ఎప్పుడు మాట్లాడమన్నా నేను మాట్లాడతా. మేము సొంతంగా మేము ఇక్కడ వాటర్ బతుకమ్మలు వదిలినాం. ఎవ్వరు ప్రాపర్టీ కాదు ఇది, ఇది గవర్నమెంట్ సొత్తు. మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం, ఎక్కడి నుంచో ఇక్కడ రాలేదు మేము. మా తాతలు కూడా ఇక్కడనే, మేము కూడా ఇక్కడనే. నేను ఎన్ని సంవత్సరాల పాపను ఉన్నప్పటి నుంచి ఇక్కడ బతుకమ్మలు వదిలినా. కనీసం 22-25 సంవత్సరాలు అవుతుంది బతుకమ్మలు వదలడం మానేసి, గలీజ్ నీళ్ళు అయిపోయి గుడి దగ్గర పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు ఉండే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలే, అంతకుమూలు చంద్రబాబు ఎవరైనా పట్టించుకోలే. ఇది ఒక్కడు మాత్రం కాంగ్రెస్ అంకులు ఎప్పుడూ బీజేపీ, కానీ ఎవ్వరు పట్టించుకోలే. కిషన్ రెడ్డి కానీ ఎవ్వరుగా ఏ సార్ పట్టించుకోలేదు. ఇది అయితే చాలా మంచిగా చేసిండు, అందరికి చేసిండు. సంతోషం. మా సీనియర్ సిటిజన్లకు అయితే చాలా మేలు జరిగింది. ఎందుకంటే అది దూరం ఎక్కడ పోకుండా వచ్చి వాకింగ్ చేసి చేసేపు సరదాగా కూర్చుంటే మా మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇంట్లో ఏదైనా బాధలు ఉన్నా, కేసీఆర్ పట్టించుకోలే, నా బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోలే, కిషన్ రెడ్డి పట్టించుకోలే. ఇక ఏంటంటే హనుమంతరావు సీనియర్ మోస్ట్ కదా, కాబట్టి రేవంత్ రెడ్డితో మరీ అడిగి కొట్లాడి తీసుకొని రేవంత్ రెడ్డి రంగనాథ్ చెప్పడం ఏంది, సిర్ఫ్ 5 months 6 months లోపల అండి 5-6 months కంప్లీట్ చేశారు. దీనికి 7.5 కోట్లు అన్నారు, మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా అయినట్టు 8 కోట్ల ఖర్చు పెట్టినంటే గ్రేట్ అండి. అది మన డబ్బే, కానీ చేయాలి కదా, ఖర్చు పెడితే ఇట్లా చేయాలి కదా. ఊరికి అంబర్పేటకు అభివృద్ధి చేసేటప్పుడు కావాలి. మేము తిరిగినాక కూర్చోలేకపోతున్నాం బిడ్డ. బెంచీలు ఉండాలి, వాటర్ ఉండాలి, డ్రింకింగ్. ఇంకా వాష్రూమ్లు ఉంటే మాత్రం చెంచోలు గలీజ్ చేస్తారు. వాష్రూమ్లు ప్రాపర్ గా చేస్తే ఉండాలి. అది సీనియర్ సిటిజన్ కు, పెద్ద వాళ్ళకే లాకేసి ఇవ్వాలి. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఉండాలి, బెంచీలు ఉండాలి 3 కూర్చోడానికి. ఈ రెండే
పిల్లలు ఆడుకుంటున్నారు సరదాగా, అంతా మంచిగా ఉంది. దేవుని దయ వల్ల అంతా మంచిగా ఉంది. హనుమంతరావు సార్ కూడా కోటి కోటి ధన్యవాదాలు. హనుమంతరావు అని ఇంటి వెనుకకే ఉంటాం మేము. సో ఈ ఏరియా మొత్తం వాల్యూ వచ్చేసినట్టే ఇక. చాలా చాలా అసలు మా అంబర్పేట అనిపించేది ఇక్కడ రాగానే ఎంత బాధలు ఉన్నా కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు సమస్యలు ఉంటాయి. ఇక్కడ కాలు పెట్టి ఇట్లా లైట్లు చూడగానే మైండ్ ఫ్రెష్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది మొత్తం. ప్రతి వాచ్మెన్ అడుగు మేము డైలీ వస్తాం. కానీ ఇంకా సెక్యూరిటీ పెంచాలమ్మా. ఇప్పుడు పబ్లిక్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆడి పెద్దోళ్ళు ఆడుతున్నారు, ఆడొక సెక్యూరిటీ పెట్టాలి, ఆడొక సెక్యూరిటీ, ఇట్లా యాంగిల్స్ సెక్యూరిటీ పెడితే అన్ని పరికరాలు బాగుంటాయి. సెక్యూరిటీ లేదు, ఇంకా సెక్యూరిటీ కావాలి. దీనికి సెపరేట్ గా మ్యాన్ పవర్ పెంచాలి, మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పుడు మొన్న కంప్లైంట్ ఇచ్చినండి, ఇది వాటర్ ఫాల్స్ లైటింగ్స్ ఉండే, అప్పుడే పోయింది అది. లైటింగ్ ఫెయిల్ అప్పుడే పోయింది. నేను హెడ్ సెక్యూరిటీ అని అడిగిన, ఏమైంది అప్పుడే లైట్ వస్తలేవు అది అంటే, చెప్పొద్దా మీరు అన్నాడు. ఆ ఎలక్ట్రీషియన్ ఇక్కడ కాంట్రాక్ట్ ఉంటుంది సార్, ఆ నంబర్ అన్నాను. నంబర్ ఇచ్చాడు, లేకపోతే నేను హనుమంతరావు దగ్గర పోతా, నంబర్ అంటే ఇచ్చాడు. నన్ను పిలిపిస్తే అప్పుడు అయితే పెట్టి చేసిపోయింది. కింద పైదాకా వస్తున్నాయి కదా, కొద్ది దూరమే లైటింగ్స్ వచ్చినాయి. తర్వాత ఏమైందా ఎందుకు చేస్తారు అంటే, అది ఆటోమేటిక్ లైటింగ్ పోయింది సార్ అని చెప్పారు. మరి లేకపోతే నేను హైడ్రా ఆఫీస్ ఫోన్ చేయాలని చెప్పిన. అంటే మేము మాట్లాడినాం సార్, మా సార్ మాట్లాడాడు, వాళ్ళు ఎవరంట ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్, నేను చెప్పిస్తాను సార్ అని చెప్పి. సో హైడ్రా కూడా ప్రజావాణి తోటి మిగతా సమస్యలు తీసుకున్నట్టే వాళ్ళు బాగా తీసుకుంటారు. కానీ ఈ లైట్ అది మంచి సొల్యూషన్ చేసి ఆటోమేటిక్ లైటింగ్ అంట, అది కలర్స్ వస్తుండండి ఈ లైట్, అది వస్తే ఇంకా ఇంత ఉత్సాహం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి పనితీరు గురించి మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడారు? రేవంత్ రెడ్డి నాకు చాలా మంచిదమ్మా. ఎందుకంటే హనుమంతరావు కొట్లాడి చేసినందుకు శాంక్షన్ చేసిండు, రంగనాథన్ హ్యాండ్ ఓవర్ చేసిండు, ఆయన 5-6 నెలలు కంప్లీట్ చేసినట్టు గ్రేట్. 25 సంవత్సరాలు పడవబడ్డది, ఇప్పుడు మంచిగా అయింది బిడ్డ. కాకపోతే 9-10 బాతులు ఉన్నాయి పిల్లలకు సరదా కోసం, ఇంకో డజన్ వేయాలి బాతులు, ఇంకా కొన్ని వేస్తే 10-12 పిల్లలు దాన్ని చూసుకుంటూ ఆడుకుంటారు. సరదాగా అనిపిస్తుంది బాతులు తిరుగుతుంటే, పిల్లలు ఒకటే చూస్తారు, కేరింతలు కొడుతురు. అది ఇంకా కొంచెం బాతులు వేయాలి అందులో. అది నమస్తే. నమస్తే, ఏం పేరే? నా కోట్ల వెంకటేష్. కోట్ల వెంకటేష్, బతుకమ్మకుంట మా ప్రాపర్ ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే పెరిగిన. ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే పెరిగిన. 60 ఏళ్ళ వయసు నాది. సో ఎట్లా బతుకమ్మ కూడా వాటర్ కూడా తాగినా, ఈ కుంట నీళ్ళు తాగినావా? నీళ్ళు తాగినా, నిజం చెప్పే. నీళ్ళు తాగినా, స్నానం చేసిన. కుంట అక్కడ దాకా ఉండే. ఇప్పుడు ఈ ఇండ్లు ఉన్నాయి కదా, అవన్నీ 8 ఫీట్ల రోడే. అక్కడ పొలాలు ఉండే, బిల్డింగ్ అన్ని పొలాలు. మా చిన్న పెద్ద మొత్తం పొలం పని చేస్తుండే. అప్పుడు మేము చిన్నగా పుట్టినది ఇక్కడే, ఇళ్ళని నీళ్ళు తాగుతుంటే. మీ చిన్న పెద్ద మొత్తం మీది, మీ కాందానం దీన్ని అంతా ఈయనే, మా కోట్ల కాందానం మొత్తం ఇక్కడే. నువ్వు నీళ్ళు తాగినావు అంటే నమ్మబుద్ధి ఎవరికన్నాడు చెప్తారు, అబద్ధమా? స్నానాలు చేసి నీళ్ళు తాగినాము మొత్తం. అవును మరి, మంచి వాటర్ ఇది. అప్పుడు పుష్కలంగా ఖరాబ్ అయి 40 సంవత్సరాలు అవుతుంది. అంతే. మీ కండ్ల ముందటనే మంచిగా ఉండే చెరువు, మళ్ళీ మీ కండ్ల ముందటనే కబ్జా అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. కబ్జా కాలేదు, మొత్తం గూడు వేసారు. 83 సంది గూడిపారు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు సంది, అప్పుడు కూడు వేసారు మొత్తం. అంబర్పేట మొత్తము అప్పుడు రోడ్డే కటింగ్ చేసిరు కదా, మొత్తం చేసినప్పుడు అంబర్పేట చిల్లన మొత్తం చిల్లనేసి మొత్తం కూడిపేసారు. లేకపోతే అప్పుడు వాటర్ ఉండే అప్పటికి కూడా. కూడిపేసిన తర్వాత మొత్తం చెట్లు అవి మొలిచినాయి. ఆడికెళ్ళి చుట్టూ కబ్జా అయింది. అది కబ్జా అయిపోయినాక మిలిగింది. ఇది మొత్తం చెట్లుండే. ఇక 15 ఏళ్ళ సంది చేస్తామని ఇప్పుడు వచ్చింది దానికి దశ. దానికి దశ ఇప్పుడు వచ్చింది. మాకు నిమ్మలమైంది. లేకుంటే మేమే ఇల్లు అమ్ముకొని పోవాలనుకున్నాం ఈ ఏరియాని బట్టి. ఈ పేరు చెత్త బండ్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అన్ని మాకే మంచిగా అనిపించలేదు. మేమే అమ్ముకొని పోవాలనుకుని ఇప్పుడు మాకే మంచిగా అనిపిస్తుంది. అంతేనా? ఇప్పుడు మీ ఏరియా రిచ్ అయిపోయింది, మొత్తం రిచ్ అయిపోయింది. బతుకమ్మ కుట్టాని ఇక సీఎం వచ్చి ఓపెన్ చేసాడు కదా, దాంట్లో ఇంకా రిచ్ అయిపోయింది. రాష్ట్రం మొత్తం ఎవరు చెప్పినా బతుకమ్మ కుంటానా అంటారు. ఇప్పుడు అప్పుడు అడ్రస్ చెప్తే బతుకమ్మ కుంటా అంటే ఏడ చెత్త బండ్ల కారణ అంటుండే ఇండ్లు. మాది ఇక్కడే పక్కకి ఇండ్లు మాది. మా చిన్న గుడిసెలు ఉండే, అప్పుడు పొలం పనులు చేస్తుండే మా చిన్నయనలు పెద్దయినలు మా నాయన. తర్వాత మేము పుట్టినాం పెరిగినాం ఇక్కడనే. తర్వాత ఇక ఇదంతా బిల్డింగ్ లేని, ఇది మొత్తం కబ్జా అయింది. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఈ నీళ్ళన్నీ తీసుకొచ్చి పోసినాయా ఉన్నాయా? ఫస్ట్ సంది ఉన్నాయి, ఇప్పుడు కూడా వెళ్ళినాయి. మట్టి దవంగానే నీళ్ళు వచ్చినాయి. ఉన్నాయి, మా కొడుకు దగ్గర ఉన్నాయి వీడియోలు. హనుమంతరావు వచ్చిండు, ఆయన దగ్గర ఉన్నాయి వీడియోలు. నారాయణ స్వామి వచ్చిండు, ఆయన దగ్గర ఉన్నాయి. అందరూ చూసిన తర్వాత హైడ్రా కమిషనర్ వచ్చిండు, చూసిన తర్వాత మళ్ళీ మొత్తం పెట్టిండు. రంగనాథ్ గారు వచ్చి దగ్గర దగ్గర 10-12 సార్లు వచ్చిండు.
సో మొన్న పోయిన వారంలో కూడా వచ్చిపోయాడు. ఇంకా కొన్ని రోజులు అట్లే ఉంటే ఇప్పుడు హైడ్రాస్ ఉంటే రాకపోతే ఇక ఈ చెరువు కూడా మొత్తం కబ్జా అయిపోతుండే, ఇది కూడా మిల్లిపోతుండే, అంతేనా? మొత్తం అయిపోతుండే. మెల్ల ఇది కూడా అన్ని బిల్డింగ్లు అవుతుండే, కబ్జా అవుతుండే, ఏదైనా అవుతుండే. సో హైడ్రా తీసుకురావడం కరెక్టే అంటావా? కరెక్టే. హైడ్రా తెచ్చి చెరువులను తీస్తుంది చూడు, అది చాలా కరెక్ట్. అది ఉడుపల్ చెరువు స్టార్ట్ అయింది, రామదుర్గం స్టార్ట్ అయింది, ఇవన్నీ మంచిదే. చెరువులు ఉంటేనే కదా నీళ్లు ఉండేది. చెరువు లేకపోతే ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? 500 అడుగులు వేస్తే బోర్ నీళ్ళు వస్తున్నాయి, కాకపోతే ఫెయిల్ అయిపోతున్నాయి. సో ఎండాకాలంలో బాగా ఇబ్బంది అయితే చెరువు లేకపోతే గ్రౌండ్ వాటర్ లేకపోతే బోర్లు కూడా పడాయి. మాకు ఎండాకాలం వచ్చిన చలికాలం వచ్చి ఎప్పుడు వచ్చినా కానీ మాకు 50-60 ఫీట్లకే నీళ్లు బోర్లలో. చెరువు కుంట కింద ఇది కుంట కింద ఉంది కాబట్టి మాకు ఎప్పటి నీళ్లు, అప్పుడు నీళ్ళు, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఎవరు కబ్జా చేసారేమో నాకు తెలుసా? ఇక అవి మనకు తెలియదు. ఇక అంత రాజకీయ నాయకులలో పెద్ద వాళ్ళు ఉంటారు, ఎవరో చేసిరు. అప్పుడు ఇప్పుడు వి హనుమంతరావు గారు ఖుషి ఉన్నాడు, ఆయన కూడా ఆయనతో చాలా ఖుషి అయిపోయింది, మంచి ఖుషి. ఆయన బాగా కృషి చేసింది, ఆయన మస్తు చేసింది, కొట్లాడాడు, మాకు మంచి అనిపించింది. బతుకమ్మ పండుగ వస్తే ఇక ఎన్ని బతుకమ్మ ఇక్కడ బతుకమ్మలు ఆడి మొన్న. ఇక ప్రతిరోజు పండుగలే, బతుకమ్మ పండుగ లెక్కనే ఉంది అందరికి. పండుగ ఇక్కడ మొత్తం ఉన్న వాళ్ళకి అంత పండుగ, రోజు పండుగ అవుతుంది మనకి ఇక్కడ. ఆదివారం వస్తే ఇంకా మేళ అవుతుంది. సో చాలా మంది అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ గా లేదు, అందరు పేదోళ్ళు ఇల్లు కూల్చేస్తారు, అది దాని పెద్దగా నెగిటివ్ గా ప్రచారం చేస్తారు. కబ్జా చేసింది కూలగొట్టు తప్పులు కాదు, వాళ్ళు హైడ్రా చేసే పని వాళ్ళు చేస్తారు, మనం చేసే పని మనం చేసుకోవాలి. ఇప్పటి సంది హైడ్రా భయం వచ్చింది కాబట్టి ఏదైనా కుంట్ల పక్క చెర్ల పక్కకు తీసుకోవడం మానేస్తారు. సో ఇప్పుడు ఒక ఆలోచన స్థలం కొనాలన్నా కానీ అరే ఇది కబ్జాలు ఉందో, హైడ్రాలు ఉందో, ఏడుందని చెప్పి ఆపేస్తారు. సో ఇప్పుడు జనాలకు అంత అవేర్నెస్ వచ్చింది, ఏమన్నా కొనాలంటే ఆచి తూచి ఆలోచించి కొంటారు అంతే. మరి అట్లా కొట్టే నడుస్తుంది, లేదా లేకుంటే అది రేపు పొద్దున హైడ్రా కింద పోతే బఫర్ జూన్ అంటారు, హైడ్రా అంటారు, ఇది చీరలు అన్నట్టు కుంటా అంటారు, భయపడుతారు. మొత్తానికి జబర్దస్త్ కాన్సెప్ట్ అంటే ఇది జబర్దస్త్ ఇది ఉండాలి, ఎప్పటికి ఉండాలంట, ఎప్పటికి ఉండాలి. ఇప్పుడు ఈయన తీసుకుని కదా జియో, మళ్ళా రేపు వచ్చిన ముఖ్యమంత్రి కూడా అదే పని చేస్తారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక దీన్ని తీసేసే సాహసం చేయరు, లేదు ఇది ఇక మేము అంటున్నాం కదా. సో ఎట్లుంది ఈ చెరువు దగ్గర ఇంకేమో అవసరం ఉన్నాయి? మీ చెరువు దగ్గర ఫస్ట్ ఇక్కడ గేట్ ముంగట 2 స్పీడ్ బ్రేక్ వేయాలి, 2-3. ఎందుకంటే చిన్నపిల్లలు గేట్కి వెళ్ళి బయటికి పోగా అక్కడికి వెళ్ళి ఉరికొస్తుంది, బండ్లు ఫుల్ స్పీడ్ వస్తున్నాయి. ఈ గేట్ ముంగట 3 స్పీడ్ బ్రేక్ వేసిన అనుకో నిమ్మలం ఉంటుంది. ఇది ఎంత మంచిగా సాల్ ఇంత మటుకు. సో అంబర్పేట అంటే అంత స్లమ్ ఏరియా అని పేరుకి వస్తాయి, ఇప్పుడు జర మంచి ఫాస్ట్ అయిపోయింది, మంచి ఫాస్ట్ అయిపోయింది. దీంతో మంచి పేరు వచ్చింది. బ్రదర్ ఏం పేరు? మంచిగా కిరణ్ బ్రదర్. కిరణ్. సో డైలీ వస్తుంటారా చెరువుకి? మాకు బోడుప్పల్ దగ్గర ఉంటాను, అప్పుడు చూసిపోతుంటాను. బోడుప్పల్ నుంచి ఇక్కడికి వస్తుంటారా? అవునండి, ప్రత్యేకంగా చూడనీకి వచ్చాను. అంటే ఈ రోజు ఫస్ట్ టైం విజిట్ చేసిరా? ఇది వరకు ఫస్ట్ టైం వచ్చాను, ఈ రోజు ఫస్ట్ టైం రావడం జరిగింది. మనకు ఫస్ట్ టైమర్స్ ఇప్పటికే 2-3 దొరికారు, ఇంకా కూడా కొత్త వాళ్ళు చాలా మంది దూరం నుంచి వస్తున్నారు. అవును, ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సార్ వల్ల చూడనీకి వచ్చాను. దాంతోపాటు బోడుప్పల్ ప్రత్యేకంగా ఈ రోజు టైం తీసుకుని రావడం జరిగింది. దాంతోపాటు ఫ్రెండ్స్ కూడా 2-3 ఉన్నారు, ప్రత్యేకంగా రండి చూద్దామంటే ప్రత్యేకంగా టైం తీసుకుని రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉంది చెరువు? చాలా బాగున్నా, చాలా నీట్గా ఉంది. దీనివల్ల చాలా బతుకమ్మ కూడా చాలా అభివృద్ధి జరిగింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది రావడం. సో హైడ్రా అనేది ఉండాలంటారా? హైడ్రా ఉండాలి, ఉంటేనే కదా అండి మన దాంట్లో చాలా ఉపయోగం, లేకపోతే ఫ్యూచర్ దెబ్బతింటది. హైడ్రా ఉన్న బెస్ట్. ఇది రేవంత్ రెడ్డి చెప్పడం చాలా కరెక్ట్, ఇది చేయడం కరెక్ట్ అంట. హైదరాబాద్ లో చెరువులన్నీ కూడా ఇట్లనే చేయాలి. డెవలప్మెంట్ మనకే కదండి ఇబ్బంది, డెవలప్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో యువత సాయంత్రం కాగానే వేరే షికార్లో పోతుంటారు, చెరువుల దగ్గర కూడా వస్తున్నారా యువత? రావడం బెటర్ కానీ క్లైమేట్ చూడడం, డెవలప్మెంట్ చూడడం. షికార్ కంటే ఏముండదు సార్, షికార్ అంటే ఏం లేదు కానీ రావడం చాలా ప్రత్యేకంగా రావడం జరిగింది ఈరోజు మేమైతే. ఇక్కడ నుంచి వచ్చారు బోడుప్పల్ నుంచి. సో అప్పుడప్పుడు ఇక మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక చూసాం కానీ ఇంత అద్భుతంగా, దాంతో పాటు నెక్స్ట్ మా ఫ్యామిలీ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. సో ఎట్లా ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనిపిస్తుంది మీకు? ఇక్కడ ఇంకేమైనా ఏర్పాటు ఉంటే బాగుండని ఏమని అనిపిస్తుందా? ఏర్పాటు అంటే ఏం లేదు, కొంచెం సెక్యూరిటీ గార్డ్స్ కొంచెం పెట్టి, లైట్ సిస్టమ్ కూడా కొంచెం, దాంతో పాటు లేడీస్ కూర్చొని సిస్టమ్, బెంచ్ సిస్టమ్ కొంచెం పెడితే బాగుంటుంది. దానివల్ల కూడా ఆకర్షణ ఉంటది. సో ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని కరెక్ట్ అంటే నేను చాలా బాగున్నది. సార్ గారికి ఏం చేసిన సార్ ఓకే. రేవంత్ రెడ్డి ఫ్యాన్ డయర్ స్వామి అందరం. సో పరిపాలన ఎట్లుంది సరే? ఈ హైడ్రాతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే, సార్ చేయడం, దాంతో పాటు సార్ రావడం అధికారంలో 2 years, బట్ సార్ అంతకంటే 2 years కంటే 5 years అభివృద్ధి ఇప్పుడే చేశాడు, చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి కూడా వస్తాడా? తప్పకుండా 10 ఏళ్ళ అధికారం మనదే. అంతేనా? డౌటే లేదా? 100% రాసుకోండి, అంతేనా? రాకపోతే ఇన్వెస్ట్ చేసుకోండి, అంతేనా? రికార్డ్ చేసి పెట్టుకుని వచ్చిన గద పట్టుకోండి, ఏం మాట్లాడినామని. అంతేనా? అంత కాన్ఫిడెంట్ అంతే సార్.
సో ఏం మంది ఇస్తలేడు రేవంత్ రెడ్డి అని, అప్పు పుడతలేదు, పైసలు లేవు, అది అని అంటున్నాడు. ఎందుకు ఉంటదండి? ఆడ ఏం లేదు, కేసీఆర్ చేసిపోయాడు, జీరో చేసిపోయాడు. అప్పు కూడా చిన్న చిన్న చేసుకొస్తానే ఉండు కదా, అంటే అన్ని అప్పులు చేసిపోయాడు. జీరో చేసిపోయాడు. ఇంకేముందా చెప్పిన ఏమంటారు దంగ బిందెదా ఆడ ఏం లేదు ఇంకా చేయడానికి, మొత్తం ముడిచేసాడా కేసీఆర్? అంత జీరో చేసిపోయాడు. కాకపోతే ఇప్పుడు మనోడు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా కొంచెం లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టడం కూడా చాలా బాగున్నది. దాంతో పాటు పింఛన్ కొంచెం అమౌంట్ పెంచితే బాగుంటది. అది దాని ఒక్క విషయంలో తొందర నిర్ణయం తీసుకుంటే బాగుంటది. రైట్ అన్న. సమన్వి డైలీ వస్తావా ఇక్కడికి? ఇది ఏం గేమ్ ఇది? ఇక్కడే ఆడుకుంటావా రోజు? స్కూల్ కి పోయొచ్చినావా? బాగుందా ఇక్కడ? ఈ చెరువు పేరు తెలుసా నీకు? ఏం చెరువు? బతుకమ్మకుంటానా? బతుకమ్మ పండుగకి వచ్చినావా ఇక్కడికి ఎప్పుడన్నా? అవునా? ఇట్లా డైలీ ఆడుకుంటావా? మీ డాడీని చెరువు తీసుకపోమని అడుగుతావా? రోజు ఆడుతావా? అవునా? సండే సండే వచ్చి మొత్తం డే అంతా ఇక్కడేనా? ఇక సండే బాగా ఆడుకుంటావా? ఇది ఒకటేనా? అన్ని ఆడతావా? అన్ని ఆడతావా? ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ చదువుతున్నావా? బాగా చదువుకుంటావా నువ్వు? టాపరా? బాగుందా గేమ్? తిన్నావా? ఇది ఎవరు చేసిరు తెలుసా నీకు చెరువు? ఎవరు? రేవంత్ రెడ్డి చేసిండా ఇది? తెలుసా నీకు రేవంత్ రెడ్డి? అబ్బా చూసినావా? ఎప్పుడు చూసినావు? అప్పుడు చూసినావా? బాగుందా ఇట్లా? ఏం పేరు? మీ పేరు? నా పేరు రమేష్. రమేషా? సో డైలీ వస్తుంటారు ఇక్కడ? లోకల్ ఇక్కడ నంబర్పేట. లోకల్ చాలా మంది డైలీ వస్తారు ఇక్కడికి? డైలీ తీసుకొస్తా రోజు. అంతేనా? ప్రశాంతంగా ఉంటది. ఈవినింగ్ ఆడుకొని 1 hour ఆడుకొని తీసుకొని పోతా. సో మీరు ఈ చెరువును గతం నుంచి చూసారా? ఇది ఎట్లా ఉండే చెరువు? ఇంతకుముందు ఏం లేదు, మొత్తం క్లోజ్ ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని హైడ్రా వాళ్ళు వచ్చి దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసి దాన్ని బతుకమ్మ కొట్టి మళ్ళా పునర్వైభవం తెచ్చారు. మొత్తం ఇదంతా మట్టి పోసి ఉండేనా? మట్టి పోసింది మొత్తం, ఆకులు చెట్లు అవన్నీ ఉండే. మొత్తం ఇదంతా సగం కబ్జా ఉండే. ఇప్పుడు మంచిగా ఓపెన్ అయింది, మంచిగా ఓపెన్ ప్లేస్ అయింది, ఆడుకోవడానికి మంచిగా ఉంది. వాకింగ్ చేసేదానికి వచ్చింది. నేను కూడా డైలీ వస్తా వాకింగ్ కి. డైలీ వాకింగ్? నేను డైలీ వాకింగ్ వస్తా. పాప ఆడుకుంటే నేను వాకింగ్ చేస్తా. సో ఎట్లా అనిపిస్తుంది? హైడ్రా కరెక్ట్ అంటారు? హైడ్రా కరెక్టే. హైడ్రా వల్లనే కదా ఇప్పుడు ఇదంతా వచ్చింది. అక్కడ కుక్కడపల్లి ఒక చెరువు, ఇక్కడ పాత బస్సు ఒక చెరువు ఓపెన్ అవుతుంది. ఇది ఒక చెరువు ఉప్పల్ ఒకటి బాగుంది. హైడ్రా పని బాగుంది. సో హైడ్రా ఇట్లా కంటిన్యూ కావాలి. చాలా నెగిటివిటీ వచ్చింది హైడ్రా వల్ల. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది. కబ్జాలు చేసిన వాళ్ళు నెగిటివ్ చేసారు. మంచిగా ఉన్నది, మంచిగానే ఉంది. ఎక్కువ కబ్జాలు చేసిన వాళ్ళే వాళ్ళ కొంచెం ప్రాబ్లం అయింది. మిగతా వాళ్ళంతా ఇప్పుడు మంచిగా ఉన్నారు. సో ఇట్లా ఈ చెరువులో ఇంకేమేమి గమనించారు? ఎట్లా అంటే సీనియర్స్ పిల్లలు అందరూ వస్తారు? సీనియర్ సిటిజన్స్ అంతా కూర్చోడానికి ఒక ప్లేస్ ఇచ్చిర్రు. ఆడ బాతులు అవి, వాటర్ ఫాల్స్ లాగా అవి, లైటింగ్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్. అంతా స్లమ్ లాగా ఉండే అప్పుడంతా ఏరియా అంతా? ఇదంతా స్లమ్మే, చుట్టూ సరౌండింగ్ మొత్తం స్లమ్మే. ఇప్పుడు కొంచెం మంచిగా నీట్ గా అయిపోయింది. సో ఏరియా కూడా మంచి వాల్యూ వచ్చేసి చాలా వాల్యూ ఉంది. అంతేనా? చాలా వాల్యూ వచ్చింది. ఇప్పుడు చాలా మంది అమ్ముకొని వెళ్దాం అనుకున్నారు. ఈ స్మెల్ కి తట్టుకోలేక మొత్తం మురికివాడలాగా ఉండేది కదా. ఇప్పుడు క్లీన్ చేసినాక ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ వచ్చింది, ఇక్కడనే ఉందాం అనుకుంటారు. సో ఈ బతుకమ్మ కుంట పునరుద్ధరణ జరగక ముందుకు, హైడ్రా రాకముందుకు అంత అమ్ముకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు వెళ్దాం అనేది చూసారు. ఇది వచ్చినాక ఇంకా రేట్ పెరిగింది, ఇంకా మంచిగా ఉంది, ఇంకా ఇక్కడనే ఉందాం అనుకుంటారు. మొత్తానికి లైఫ్ లో వాల్యూ పెరిగిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళకి మొత్తం ల్యాండ్ పెరిగింది. ఇంతమంది అమ్మాలని కూడా కొనటం లేరు ఇక్కడ. ఇప్పుడు ఈజీ కొనుక్కుందామని చూస్తారు.